అంటే అది ఏ భోజనం అంటే మనం అంటున్నాం ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అంటారు, అంటే ప్రభు సంస్కారం అంటారు, కొంతమంది ఆరాధన అంటారు. ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలోనూ పాలు పొందేటప్పుడు ప్రభు వారిని ఏం చేసినాడంటే ప్రతి ఒక్క శిష్యుని దగ్గరికి తీసుకొని తన నడుము కట్టుకున్న టువాలు గుచ్చి తన చేతులతో ఒక గిన్నె పట్టుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసి ఒక్కొక్కరి పాదాలు ఆయన కడుక్కుంటూ వచ్చినాడు. అందరి పాదాలు కడిగినాడు. అలాగనే ఇస్కరియోతు యూదా అనే శిష్యుని పాదాలు కూడా ఆయన కడిగినాడు. ఇస్కరియోతు యూదా ఎందుకు ఆయన పేరు చెప్పవలసి వస్తుందంటే 12 మందిలో ఈ వ్యక్తి ఒక క్యారెక్టర్ ఏంటంటే చాలా 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 బ్యాడ్ క్యారెక్టర్. ఇతని క్యారెక్టర్, ఇతని జీవితం ఏంటంటే చెడగొట్టుకున్న వ్యక్తి, తన జీవితాన్ని తన చేతులారా చెడగొట్టుకున్న వ్యక్తి, తాను ఎక్కిన కొమ్మ మీద తానే కూర్చొని నరుక్కున్న వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే, మారు మాటలో చెప్పాలంటే, ఎక్కిన చెట్టు ఎక్కి తన కొమ్మ మీద కూర్చుకొని తన కూర్చున్న కొమ్మనే నరుక్కున్న వ్యక్తి. అట్లా చేస్తే ఏమాత్రం చెప్పండి, కింద పడిపోతారు. అట్లా ఇతని జీవితం కూడా చేజేతులారా సృష్టికర్త దగ్గరుండి, ప్రభు దగ్గరుండి, గురువు చెప్పిన మాటలు నమ్మి, గురువు చెప్పిన మాటలు విని చక్కగా నడుచుకోవాల్సిన వాడు ఏం చేశాడంటే తన జీవితాన్ని అంతటినీ నాశనం చేసుకున్నాడు. ఎందుకు అనంటే ఒకే ఒకటి ఏంటంటే అతనుకున్న దురాలోచన వలన ఇలా జరిగిపోయింది. ఏంటి చెప్పండి, అతనుకున్న దురాలోచన వలన. ఏంటి ఆ దురాలోచన, దురాశ అంటే దురాశ రెండు ఇతనుకున్నాయి. అవి ఏంటంటే సందపడినప్పుడు కానుక డబ్బులు కానీ ఇంకా కొన్ని ప్రభు ఏదైనా ఇతని చేతికే సొమ్ము ఇచ్చేవాడు, ఇతని చేతిలోనే డబ్బు పెట్టేవాడు. ఆ డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంటే యూదా దగ్గరనే ఉంది. యూదా దగ్గర డబ్బు సంచి ఉన్నదాన్ని బట్టి దాన్ని ఏం చేసినాడంటే అప్పప్పుడు దాన్ని సొంత ఖర్చులకు వాడుకున్నాడు. ఏం చేసినాడు? సొంత ఖర్చులకి దొంగిలించినాడంటే. అప్పప్పుడు దేవుని సొమ్ముని దొంగిలించవచ్చా? ఆ సొమ్ముని తీసుకున్నాడు, దాంట్లో ఉన్నదాన్ని వాడుకున్నాడు, లెక్కలు తప్పు చెప్పినాడు చాలాసార్లు. కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు రోజు ఆయన చూసుకుంటూ వచ్చినాడు. కానీ మారుతాడేమో అని చివరి వరకు చూశాడు ఆయన్ని. ఒక మాటలో చెప్పాలంటే చివరి వరకు చూసినాడు. జీవితం అంతా కూడా దేవుడు మన జీవితాలను పరిశీలించేది ఏంటని ఉందా అంటే, తప్పులు నీ దగ్గర జరుగుతున్నప్పుడు కూడా నీ మనసు మారకుండా ఇంకా అలాగే ఉందనంటే ఆయన ఇంకా నీకు అవకాశాలు ఇస్తాడు, ఆయన నీకు ఇంకా అవకాశాలు ఇస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నేను పెట్రోల్ పోసుకుంటాను బండికి. పెట్రోల్ పోసుకున్నప్పుడు నేను ఒక 200 నోట్ ఇచ్చాను పెట్రోల్ పోసుకోవడానికి. 50 రూపాయలు పెట్రోల్ పోసుకున్నాను. నాకు ఎంత రావాలి వాపస్? 150 రూపాయలు రావాలి. అట్లా కాకుండా ఆయన 500 ఇచ్చాడని చెప్పేసి 200 కాదనుకొని 450 రూపాయలు నాకు వాపస్ ఇచ్చాడు అనుకోండి, నేను దాన్ని తీసుకొని మంచిగా జోలో పెట్టుకొని వచ్చుకుంటే అది ఎట్లుంటుంది చెప్పండి? నాకు తెలుసు నేను ఎంత ఇచ్చానో నాకు తెలుసు. 200 ఇస్తే 150 రూపాయలు నాకు వాపస్ వస్తుంది. అట్లా కాకుండా 450 రూపాయలు అతను మర్చిపోయి ఇస్తే నన్ను ఏం చేసినానంటే తీసుకొని వచ్చినాను. ఎలా ఉంటుంది పరిస్థితి? నా మనస్సాక్షి ఏమైపోయినట్లు అక్కడ. దేవుడు అట్లాంటి అవకాశాలు కొన్నిసార్లు కావాల్సిగానే మన ముందు పెడతాడు. అది పరీక్ష. దాన్ని కాదులే అనుకొని జోలో పెట్టుకొని మంచిగా వాడుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయినామని అర్థం. ఇంకా మనలో నీతి చచ్చిందని అర్థం. ఇంకా అప్పటి నుంచి మనలో నీతి లేదని అర్థం. ఇస్కరియోతు యూదా ఒక్కొక్కసారి ఏం కాదని డబ్బు సంచి చేతిలో పెట్టుకొని ఆ డబ్బునే వాడుకున్నాడు. దేవుడు డబ్బునే వాస్తవం చెప్పాలంటే దాన్ని ఎందుకు వాడాలని దేవుడు ఇచ్చినాడంటే ప్రజలకి ఆహారం పెట్టడానికి, సువార్త చెప్పడానికి, వాళ్ళు వెళ్ళడానికి, కొన్ని అవసరాల నిమిత్తమై, దేవుని పరిచర్య నిమిత్తమై దాన్ని ఖర్చు పెట్టడానికి దేవుడు ఇస్తే తన సొంత పనులకు ఖర్చు పెట్టుకున్నాడు. ఎంత పాపం ఇది. అప్పుడే ఏమైందనంటే అతనికి ఆశ పోయి దురాశ వచ్చింది. దురాశ దేనికి చేటు అంటుంది అంటారు కొంతమంది, ఏమంటారు? దుఃఖమునకు. దురాశ ఇంత తెలుసుకున్నా కూడా, ఈయన గురించి ఇంత తెలిసినా కూడా ఏమనుకుంటే ఇతను పాదాలు కడిగడతాడు. నా గురించి మీకు ఏమైనా కొంచెం తెలిసిందనుకో, బ్యాడ్ వార్త, నన్ను రేపు మీరు ఎలా చూస్తారు? ఒక్కొక్కరి కళ్ళు ఏమైతే నా మీద మారిపోతుంది. నన్ను చూసే విధానం బాగుండదు, నన్ను పలకరించే విధానం బాగుండదు. ఏమవుతుందంటే వాడిని చూసినాం లేదు అంటారా లేదా? ఖచ్చితంగా వాడిని చూసినాం లేదు, వాని కథ మాకు తెలుసు. ఎప్పటి నుంచైనా చేరినప్పటి నుంచి శిష్యరికంలో శిష్యునిగా చేరినప్పటి నుండి తెలుసు. అసలు వస్తున్నప్పుడే తెలుసు ఇస్కరియోతు యూదా మారడని తెలుసు ఆయనకి. జగమెరిగిన సత్యం ఆయనకు తెలుసు. ఎందుకంటే జీవితాలను పరిశీలించిన దేవుడు, సృష్టికర్త జీవితాలు రాసినాడు. ఇంకా ఎప్పటి వరకు ఏమవుతుంది అనేది ఆయనకు అన్నీ తెలుసు.
అయినా ప్రేమించి